అండ్ ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడతా. ఇక్కడ పైకి అందరూ నవ్వుకుంటూ ఉన్నారండి, కానీ ఈ మంత్రులు ఒకరంటే ఒకరికి పడదు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి ఏమో ఎంతసేపు రేవంత్ తర్వాత నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, కానీ పైసల కాడ మాత్రం రేవంత్కి ఇచ్చే షేర్లు రేవంత్కి ఇస్తారు, బట్టి తీసుకుంటారు. ఎందుకంటే ఎంతమంది కాంట్రాక్టర్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినా బట్టి గారి మీద యాక్షన్ లేదు, డిప్యూటీ ముఖ్యమంత్రి మీద. ఇద్దరు కలిసే పని చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎవరు రేవంత్ రెడ్డి తర్వాత ఇంకా ఎవరెవరైతే రెడ్డిలు ఉన్నారో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకొంతమంది రెడ్డిలు ఉన్నారో ఒకరంటే ఒకరికి పడతలేదు. కాబోయే ముఖ్యమంత్రి నేనే, నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అని అనుకున్న వాడి దగ్గర కుట్రలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ పేషీ నుండి ఈ వార్తలు మోసుకొచ్చినటువంటి ఆ గాడిది ఎవరు? ముఖ్యమంత్రి పేషీ నుంచి పోయిందా ఇన్ఫర్మేషన్? సీఎంఓలో తిరిగే జర్నలిస్టులు ఎవరు? లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేషీల చుట్టూ తిరిగే జర్నలిస్టులు ఎవరు? ఏ ఇన్పుట్స్ తీసుకొని, ఏ ఆధారాలు తీసుకొని ఆ నోటా ఈ నోటా పలికిన వచ్చి వీళ్ళు రాసినారు? అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐఏఎస్ అధికారిని ఇప్పుడు మీరు రాజకీయాల కోసం మహిళలను లాగుతున్నారు కదా మధ్యలో, మళ్ళీ మీరు బాగానే ఉండరు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టక ముందే యాక్షన్ తీసుకుంటే వేరేలా ఉండేది. ఆయన ప్రెస్ మీట్లో ఏం తెలిసింది? ఇండైరెక్ట్గా రేవంతే ఇది చేస్తున్నాడేమో అనేది ఒకటి క్లియర్గా కనబడుతుంది. ఈయన మీదకి ఎలా వస్తుందా, ఎక్కడ వస్తుందా అని చెప్పి రేవంత్ రెడ్డి విపరీతమైనటువంటి యాక్షన్ తీసుకోరు. కానీ దాని వెనకాల సీఎంఓలో ఎవరు? ఈ మాధవి లత ఎవరు? ఈ మాధవి షాడో సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి మాధవి అని చెప్పి ఇంకొక శాటిలైట్ మీడియా చిత్రీకరించింది. దాన్ని కూడా రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకోండి. ఇక్కడ రేవంత్ రెడ్డి వార్తలు కనబడుతున్నాయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్తలు కనబడుతున్నాయి, కానీ ఇక్కడ మధ్యలో బలి పశువు అయింది ఎవరు? ఈ రోజున ఒక మహిళా ఐఏఎస్ అధికారి. సో అధికారికి ఒక మహిళ, ఒక కుటుంబం ఉంటుంది సమాజంలో. తను ఏమీ సాదాసీదా వ్యక్తి కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఇక్కడ వరకు వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఏమైనా ఉంటే వాళ్ళ కుటుంబ సమస్య, అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పరిష్కరించుకుంటారు కూర్చొని, అది వాళ్ళ వ్యక్తిగత సమస్య. ఇప్పుడు ఇదే విషయాన్ని హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండిస్తున్నారు. ఎందుకని? ఇదే కేటీఆర్ని రకుల్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టినారు, చాలా రకాలుగా. ఇదే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిండు. అప్పుడేమో ఆయనకి అల్లమైంది, అప్పుడేమో రేవంత్ రెడ్డికి అది బెల్లమైంది, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారికి అది అల్లమైంది. అంటే వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈగో హట్ అవుతుంది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొమ్ములు వస్తాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలాగా. అపరిచితుడు వచ్చేస్తాడు అనమాట వీళ్ళలో. వాళ్ళకేది లేకుండా ఒక అపరిచితుడు అనేది ఎంటర్ అవుతూ ఉంటారు, అపరిచితుడు అనేది ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ ఈ రోజున ఏం విలువలు పాటిస్తున్నాము? ఎవరైనా మాట్లాడితే అసలు కమెంట్స్ కూడా ఎంత చెత్తగా పెడతారంటే చాలామంది, నువ్వు సబ్జెక్టు పరంగా పెట్టు, సబ్జెక్ట్ పరంగా ఏమైనా పెట్టండి రా భయ్, సబ్జెక్టు పరంగా మేము చెప్పిన సబ్జెక్టులు అబద్ధమైతే, లేకపోతే ఇంకేమన్నా అయితే వేరే యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చు. ఎంతసేపు ఆ ఒక పేషీలో అధికారిని. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, పేర్లు తీసుకోమంటారా డైరెక్ట్గా? ఇదే ఒక మొగ ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల చాలా ఒక జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. రేవంత్ రెడ్డి గారు ఆ ఐఏఎస్ ఆఫీసర్ని ఎందుకు అరెస్ట్ చేయలే? ఎందుకు యాక్షన్ తీసుకోలే? చెట్టుకి చీర కట్టినా సిగ్గు లేకుండా పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు ఎటువంటి యాక్షన్స్ లేవు? వాళ్ళ పేరు కూడా మరి ఇదే వీళ్ళు రాయాలి కదా జర్నలిస్టులు, ఈ మగవాళ్ళు ఎవరైతే ఈ మహిళా అధికారిని మీద వార్తలు వేసినారో, మరి ఇదే మేల్ ఐఏఎస్ ఆఫీసర్ల మీద మీరు ఎందుకు వార్తలు రాయారు? మరి సమానమేగా, మాట్లాడితే ఈక్వాలిటీ అని మాట్లాడుతున్నాం కదా. మరి ఈ మహిళా అధికారిని కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఈమె గురించి నీచంగా వార్తలు చేసినప్పుడు, మరి ఇదే మిగతా మగ ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుంటే అతని వల్ల ఎటువంటి యాక్షన్ లేదు. అరే ఓఆర్ఆర్ చుట్టూ మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చినటువంటి కొంతమందిని ఎరవేసి ఓఆర్ఆర్ చుట్టూ కార్లలో తిప్పినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏమైంది? ఇప్పుడు ఏం చేసిరు? అతని గురించి ఎవరు వేసిరు వార్త?
ఒకానొక పేపర్లో ఈ రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్గా పోయి రేవంత్ రెడ్డి గారు బొకే ఇచ్చిండు రాధాకృష్ణ గారికి. ఆ పేపర్లోనే ప్రధాన వార్తలు వచ్చినాయి. ఆయన వేస్తే ఏం కాదు, మిగతా వాళ్ళు వేస్తేనే ప్రాబ్లం ఈయనకి. అంటే రాధాకృష్ణ గారు తప్ప ఇంకెవడు ఉండద్దు ఇక్కడ. ఆ రాధాకృష్ణ కూడా ఎందుకు ఉండాలి? ఎందుకంటే డప్పు కొట్టాలి కాబట్టి రేవంత్కి. నేనేమంటున్నా, మీరు మహిళా అధికారిని మీదే వేసినారు, ఎందుకు ప్రతిసారి మహిళలనే టార్గెట్ చేస్తారు? మిగతా వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయరు? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. మరి మిగతా వార్తలు ఏం కనబడతలేవా? ఏ ఒక్క శాటిలైట్ మీడియా అయినా ప్రజా సమస్యలు వెలికి తీసి చూపిస్తోందా? మాట్లాడుతున్నారా? ప్రశ్నిస్తున్నారా? స్కాములు జరిగితే బయట పెడుతున్నారా? కబ్జాలు చేస్తే చూపిస్తున్నారా? ఒకవేళ చూపించినా వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అమ్ముడు పోతున్నారు, ఫండింగ్లు తీసుకుంటున్నారు, ప్రోమోలు రిలీజ్ చేస్తారు. ఫుల్ ఎపిసోడ్లు ఎందుకు రిలీజ్ అవుతలే? ఎందుకు రిలీజ్ కావు ఫుల్ ఎపిసోడ్స్? దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు తీసుకపోయి అరెస్ట్ చేసిరండి. మరి ఎన్టీవీ చౌదరి గారి సంగతి ఏందండి? ఆయనదేగా. మరి అతనేమో మంచిగా పండగ చేసుకోవాలనా? ఏం చేసుకోవాలి అతను ఎందుకు తీసుకపోరు? మరి మీరు ఎన్టీవీ సీఈఓని ఎందుకు అరెస్ట్ చేయరు మీరు? ఇప్పుడు ఈ వార్తలు వేయమని చెప్పి ఇన్సిస్ట్ చేసింది ఎవరు? ఎన్టీవీకి ఈ కథనాన్ని ప్రచురించండి, ఒక స్టోరీ చేయమనండి. ఎందుకంటే ఈ వార్త ఎవడో చెప్తేనే వేస్తారు అట్లాంటివి. ఏ బాబు ఇట్లా చూడు ఎంత ఇస్తాం, నువ్వేవా? లేకపోతే ఎన్టీవీకి కోమటిరెడ్డి గారికి ఏమైనా వ్యక్తిగత పంచాయతీలు అయి ఉండాలి, మధ్యలో ఐఏఎస్ని బలిపశువు చేసి ఉండాలి. లేదా రేవంత్ రెడ్డి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని కోమటిరెడ్డి అప్పుడెప్పుడో అన్నందుకు ఈ రెడ్డిలను మొత్తం నేను తప్ప ఎవరు ఉండదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్వయాన కుట్ర చేసి వెనక నుండి నడిపించి ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళు కొట్టుకొని మధ్యలో ఉన్న వాళ్ళని బలి పశువుని చేస్తారు. ఇప్పుడు నేను ఎట్లాగో సిట్ వేసినారు కదా. సిట్ అంటే ఏంటి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు సజ్జనార్ గారు చెప్పింది ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఏం చెప్తున్నాడు ఆయన సజ్జనార్ గారు?